నమస్తే, వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్. ఈ వీడియోలో మనం గ్లోబు భూమికి నమూనా అనే టాపిక్ మనం డిస్కస్ చేద్దాము. ఈ టాపిక్ స్పెషల్గా టెట్, సోషల్ స్టడీస్ పేపర్ 2 అదేవిధంగా పేపర్ 1 ఇద్దరికి అంటే రెండు పేపర్లకు సంబంధించిన కామన్ టాపిక్ ఇది. పేపర్ 1, పేపర్ 2 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి ఉపయోగపడే అంశం గ్లోబు భూమికి నమూనా అనేది సోషల్ స్టడీస్లో. అంటే జియోగ్రఫీ టాపిక్ నుండి అడుగుతున్న విషయం ఇక్కడ. అండ్ ఇక్కడ తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ వచ్చింది. జనవరి 1st వీక్ నుండి ఆన్లైన్ మోడ్లో ఎగ్జామ్స్ అనేది నిర్వహించబోతున్నారు. కాబట్టి దానికి సంబంధించిన ప్రిపరేషన్ అనేది సీరియస్గా ఉండాలి. సో మీకు సపోర్టెడ్గా మేము కొన్ని ఈ సోషల్ స్టడీస్ నుండి అలానే సైన్స్ నుండి కొన్ని ముఖ్యమైన క్లాసెస్ యూట్యూబ్లో లైవ్ క్లాసెస్గా, రికార్డ్ క్లాసెస్గా అందిస్తున్నాం. కాబట్టి మాస్టర్స్ ఆన్లైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సరే, టాపిక్ ఏంటి ఇక్కడ? గ్లోబు భూమికి నమూనా అని తీసుకున్నట్టయితే 6th క్లాస్ లెసన్లో ఉంటుంది మనకి ఇక్కడ. సో గ్లోబు ఇది సాధారణంగా మనకి 6th క్లాస్ పిల్లలకు సంబంధించి ఏంటి అంటే గ్లోబుని తీసుకెళ్ళి వాళ్ళకి మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సరే, మనకి ఇప్పుడు టెట్లో ఈ ఏరియా నుండి క్వశ్చన్ ఏ విధంగా రావడానికి అవకాశం ఉంటుంది అన్నప్పుడు ఫస్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ మీరు గమనించండి ఎలా రావడానికి అవకాశం ఉంటుంది అంటే సో ఇది గ్లోబు కాబట్టి ఏమడుగుతారు ఇక్కడ? భూమికి సంబంధించిన ఏ అంశాలను గ్లోబు మీద ప్రదర్శించవచ్చు అని అడగచ్చు. భూమికి సంబంధించి, ఎందుకంటే గ్లోబ్ అనేది ఒక భూమికి నమూనాగా తీసుకుంటున్నాం అంటే ప్రధానంగా భూమి అనేది నీలి వర్ణంలో కనిపిస్తుంది. అలానే మనకి గ్లోబ్ కూడా నీలి వర్ణంలోనే చూపిస్తుంటారు లేదా ముద్రిస్తుంటారు. దాని గల కారణం ఏంటి? ఇక్కడ భూమి మీద అధిక భాగం జల భాగం, సముద్రాలు, మహాసముద్రాలు లేదా ఈ వాటర్ ఏరియా ఎక్కువగా ఉండడం వల్ల నీలి వర్ణంగా చూపిస్తారు. అర్థమైందండి? అట్లా గ్లోబ్ మీద కూడా ఇక్కడ నీలి వర్ణాన్ని ఎక్కువ చూపిస్తుంటారు. అండ్ ఇంకొక అంశం ఏంటి అంటే గ్లోబ్ మీద ప్రధానంగా చూపించే భూమిపై అంశాలు ఏమేమి చూపిస్తారో అన్నప్పుడు సముద్రాలు, ఓషియన్స్ అండ్ సీస్, తర్వాత భూభాగం చూపిస్తుంటారు, అంటే ఖండాలు చూపిస్తుంటారు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ప్రధానంగా ఇవి భూభాగం, జలభాగం, పర్వతాలు, ఓకేనండి. సో అడవులు, ఈ అంశాలను ప్రధానంగా గ్లోబు మీద ప్రదర్శించవచ్చు. అంటే భూమికి సంబంధించిన ఏ అంశాలు అన్నప్పుడు ప్రధానంగా జలభాగం, భూభాగం, పర్వతాలు అండ్ అడవులు, ఈ అంశాలను ప్రధానంగా గ్లోబు మీద ప్రదర్శించవచ్చు. ఈ అంశాలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ టెట్ కోసం ప్రిపేర్ అభ్యర్థులు ఈ టాపిక్ లో మనం ఏ అంశాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ప్రధానంగా తీసుకున్నప్పుడు భూమి అనేది ఏ ఆకారంలో ఉంది. సాధారణంగా మనం ఏమంటాం? భూమి అనేది గోళాకారంలో ఉంది అని చెప్తుంటాం. భూమి అనేది గోళాకారంలో ఉంది అని చెప్తుంటాం. సరే, అయితే ఇక్కడ మనం తీసుకున్నప్పుడు మరి గోళాకారంలో ఉన్నప్పుడు ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటిది అని తీసుకుంటే భూమి గోళాకారంలో ఉంది. కానీ ఇక్కడ మరి గోళాకారంలో ఉందా? పూర్తి స్థాయిలో గోళాకారంలో ఉంది అంటే కాదు. ఇక్కడ భూమి అనేది అంటే స్వల్పంగా ఈ ధ్రువ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ధ్రువాలు ఏంటి? నార్త్ అండ్ సౌత్, ఈస్ట్, వెస్ట్. అంటే భూమి మీద ప్రధానంగా ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం గుర్తించారు. అదేవిధంగా తూర్పు అండ్ పశ్చిమ ప్రాంతాలకు గుర్తించారు. దేని సహాయంతో? ఇది పటాల సహాయంతో. ఇది కూడా మనకు టాపిక్ ఇక్కడ. అలా పటాల సహాయంతో ఇక్కడ 4 రకాల దిక్కుల్ని గ్లోబ్ మీద చూపిస్తుంటారు లేదా పటాల మీద చూపిస్తుంటారు. సో దాంట్లో భాగంగా ఈ ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువాన్ని మనం పరిశీలించినట్టయితే స్వల్పంగా ఇక్కడ ఇట్లా అణచబడినట్టు లేదా నొక్కబడినట్టుగా ఉంటుంది. అంటే ఒక యాపిల్ ఫ్రూట్ లాగా లేదా స్పియర్ ఫ్రూట్ లాగా ఉంటుంది. కాబట్టి భూమి యొక్క ఆకారం ఏంటి అంటే స్పష్టంగా చూడండి. భూమి యొక్క ఆకారం జియాయిడ్ ఆకారం అని గుర్తుపెట్టుకోండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. భూమి జియాయిడ్ ఆకారంలో ఉంది. 6th క్లాసులో బాక్స్ ఐటంలో ఉంటుంది. భూమి అనేది పూర్తి స్థాయిలో గోళాకారంలో లేదు. ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం వద్ద కాస్త అంటే అణచబడినట్టుగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఆకారం పరంగా తీసుకున్నప్పుడు జియాయిడ్ అని మెన్షన్ చేయలేదు కానీ బట్ గుర్తుపెట్టుకోండి భూమి జియాయిడ్ ఆకారంలో ఉంది. అదొక పాయింట్. సో ఈ జియాయిడ్ ఆకారంలో ఉన్న ఈ భూమి మీద
పూర్వం అంటే ప్రాచీన కాలంలో తీసుకున్నప్పుడు కొన్ని ఊహారేఖలు అనేది గీయబడినాయి. ఆ ఊహారేఖలకు ఎందుకు గీయబడినవి? ఆ ఊహారేఖలను గీసిన శాస్త్రవేత్త ఎవరు? ముందుగా హిప్పార్కస్ అనే శాస్త్రవేత్త ఈ భూమి మీద కొన్ని ఊహారేఖలను గీయడం జరిగింది. దేని సహాయంతో గీయడం జరిగిందంటే అప్పటికే ప్రపంచ పటాలను తయారు చేయడం జరిగింది అనాక్సిమండర్ లాంటి వాళ్ళు. అండ్ మెర్కెల్ అనే శాస్త్రవేత్త గ్లోబును తయారు చేశాడు. ఇక్కడ ఎందుకంటే గ్లోబు భూమికి నమూనా అన్నప్పుడు గ్లోబును మొదటగా ఎవరు తయారు చేశారు ప్రపంచంలో అన్నప్పుడు గ్రీక్ దేశానికి సంబంధించిన మెర్కెల్ గ్లోబును తయారు చేశాడని గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్. ఎవరు? గ్లోబును మొదటగా తయారు చేసిన శాస్త్రవేత్త మెర్కెల్. అదేవిధంగా ప్రపంచ పటాన్ని మొదటగా తయారు చేసిన శాస్త్రవేత్త అనాక్సిమండర్ అని గుర్తుపెట్టుకోండి. ప్రపంచ పటాన్ని సాధారణంగా ఏంటంటే ఆయన తయారు చేసే క్రమంలో 4 డైరెక్షన్స్ ఆయన తీసుకోవడం జరిగింది, లేదా 4 దిక్కులను ఆయన తీసుకోవడం జరిగింది. సో అలా సూర్యుడు ఉదయించే ప్రాంతం తూర్పు, వెనుక భాగం పశ్చిమం, తర్వాత మన కుడివైపు దక్షిణం, ఉత్తర భాగమేమో సో ఇక్కడ ఉత్తరంగా తీసుకోవడం జరిగింది. అలా ఎడమ వైపు ఉత్తరం, కుడివైపు దక్షిణం. సో మనకి ఇక తూర్పు, మనకి ఏదైతే సూర్యుడు ఉదయించే వైపు తూర్పు అండ్ అస్తమించే వైపు పశ్చిమం, ఇలా 4 రకాల దిక్కులను తీసుకొని ఆ 4 రకాల దిక్కుల్ని గ్లోబ్ మీద కూడా ప్రదర్శించడం జరిగింది, ప్రపంచ పటం మీద కూడా ప్రదర్శించడం జరిగింది ఇక్కడ. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ఇంపార్టెంట్. సో ఇక్కడ మరి ఇక భూమి మీద ఊహారేఖలను గీసిన మొదటి శాస్త్రవేత్త ఎవరు? హిప్పార్కస్ అనే మ్యాథమెటిషియన్, గ్రీక్ దేశానికి సంబంధించిన ఈ శాస్త్రవేత్త ఊహారేఖలను గీయడం జరిగింది. సో ఈ ఊహారేఖలే తర్వాత మానచిత్రాల రూపకర్తలుగా మారినాయి. మానచిత్రాలు అంటే ఏంటిది? చిహ్నాలు. భూమి మీద మనం ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్లే క్రమంలో ఓకే సో ఆ చిత్రాలను మనం గుర్తుపెట్టుకోవడానికి ఈ మానచిత్రాల రూపకల్పన జరిగింది. ఈ మానచిత్రాల రూపకల్పనకు కారణమైన ఊహారేఖలు అనేటివి హిప్పార్కస్ గీయబడ్డాయి. ఈ ఊహారేఖల తర్వాత ఏం పేరుతో పిలువబడ్డాయి? అక్షాంశాలు మరియు రేఖాంశాలుగా పిలువబడ్డాయి. అక్షాంశాలు, రేఖాంశాలు. సో ఇక్కడ మన టెట్, సోషల్, పేపర్ టు జాగ్రఫీలో పరంగా తీసుకున్నప్పుడు అక్షాంశాలు, రేఖాంశాల పరంగా ఉన్న ప్రయోజనాలు అంటే మానవులకు జరుగుతున్న ప్రయోజనాలు ఏంటి, సో అంటే ఇవి వేటిని ప్రతిబింబిస్తాయి ఈ భూమి మీద అనేది మనము ఇక్కడ ఈ క్లాస్ లో మనం అధ్యయనం చేద్దాం. అదే విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఏరియాని మోస్ట్ ఇంపార్టెంట్, సోషల్ టెట్ లో ఇంపార్టెంట్. అదే విధంగా తీసుకున్నట్టయితే సో ఇక్కడ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్, సోషల్ అండ్ హెచ్జిడి పేపర్ లో కూడా ఈ టాపిక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. రైట్, టాపిక్ లోకి వచ్చేసినట్టయితే మనము ఫస్ట్ ఇక్కడ మనం గమనించండి, ఇక్కడ జనరల్గా తీసుకోండి. ఫస్ట్ ఇదేంటి? సో సోషల్ పేపర్ 1, పేపర్ 2 కి సంబంధించి సోషల్లో జోగ్రఫీ అనే టాపిక్ ఇంపార్టెంట్. జోగ్రఫీ అనేది గ్రీకు పదం. ఇక్కడ గ్రీకు పదం. సో గ్రీకు భాషలో జోగ్రఫీ అనగా ఏంటి అంటే భూమికి సంబంధించిన అధ్యయనం, భూమి గురించిన అధ్యయనం. గుర్తుపెట్టుకోండి, భూమి గురించిన అధ్యయనం. ఓకే, అంటే మీన్స్ జాగ్రఫీలో జియో అనగా ఎర్త్, గ్రఫీ అనగా అధ్యయనం. గ్రాఫ్స్ పటాల సహాయంతో భూమిని అధ్యయనం చేయడం జోగ్రఫీ. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. జోగ్రఫీ అనేది గ్రీకు భాషా పదం. సో దీని అర్థం భూమికి సంబంధించిన అధ్యాయం లేదా పటాల సహాయంతో భూమిని అధ్యయనం చేయడం. దెన్ నెక్స్ట్ గ్లోబ్ అనేది భూమికి నమూనా. గ్లోబ్ అనేది భూమికి నమూనా అంటే సో మనం భూమి మీద ఏమేమి మనం ఉన్నాయనుకుంటున్నామో ఆ అన్ని అంశాలను ఇక్కడ చూడవచ్చు. అనగా గ్లోబ్ మీద చూడదగ్గ అంశాలు జలభాగం అంటే సముద్రాలు లేదా మహాసముద్రాలు, భూభాగం ఖండాలు, దేశాలు, పర్వతాలు అండ్ సో వీటితో పాటు అడవులు. వీటిని మన వివిధ వర్ణాలు మరి ఎలా సో ఈ సరే జలభాగం అంటే నీలి వర్ణం, ఖండాలంటే జస్ట్ బ్రౌన్ కలర్ ఇలా కనిపిస్తాయి. మరి ఇక్కడ పర్వతాలు, అడవులు, మిగతా నైసర్గిక స్వరూపాలను ఎలా చూడొచ్చు అంటే వాటికి సంబంధించిన పర్టికులర్ వర్ణాలు లేదా కలర్లో వాటిని ముద్రిస్తుంటారు, వాటిని మనం చూడాలి. అది పటాలకు సంబంధించిన టాపిక్ లో ఉంటుంది. అది మస్త్ హ్యాప్ లో ఉంది, మీరు హ్యాప్ను డౌన్లోడ్ చేయండి. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇక్కడ మరి ఇక్కడ భూమి మీద ఓకేనా ఉన్న ఊహారేఖల పేర్లు ఏంటి అన్నప్పుడు భూమి మీద హిప్పార్కస్ గీచిన ఊహారేఖలు అక్షాంశాలు, రేఖాంశాలు. అక్షాంశాలు, రేఖాంశాలు. అక్షాంశాలు లాటిట్యూడ్స్, రేఖాంశాలు లాంగిట్యూడ్స్.
Okay, imaginary lines drawn by Hipparchus on the earth, those are named as latitudes and longitudes. Latitudes means horizontal lines on the earth. Longitudes means vertical lines on the earth. Vertical lines means those are connected with the north and south poles on the earth. Those are longitudes. As well, latitudes are horizontal lines means those are these imaginary lines connected the east and west regions on the earth. సో ఇలా ఉత్తర దక్షిణ ప్రాంతాలను కలుపుతూ గీయబడ్డ ఊహారేఖలు రేఖాంశాలు అయితే తూర్పు పశ్చిమ ప్రాంతాలను గీయబడ్డ ఊహారేఖలు అక్షాంశాలు. ఈ రెండు అంశాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఇవి ఒక వల మాదిరిగా వెబ్ మాదిరిగా గీయబడ్డాయి భూమి మీద. అంటే ఏ విధంగా వెబ్ లేదా మనం ఇక్కడ సో దాన్నే గ్రిడ్ అని అంటున్నాము అంటే ఇక్కడ మీరు గమనించినట్టయితే ఓకే ఇమేజ్ ఒకటి చూద్దాము. రైట్, సి ఈ విధంగా సో అక్షాంశాలు రేఖాంశాలు సంబంధించిన భూమి ఈ విధంగా. సో ఇవి అడ్డుగా గీయబడ్డవన్నీ అక్షాంశాలు, నిలువుగా గీయబడ్డవన్నీ రేఖాంశాలు. ఇక అక్షాంశాలు అనేటివి భూమి మీద మొత్తంగా ఎన్ని 181 అక్షాంశాలు గీయబడ్డవి. ఎన్ని అని చెప్తున్నా? 181 అక్షాంశాలు. దానిలో భూమి మధ్య గుండా గీయబడ్డ అక్షాంశాన్ని 0 డిగ్రీ అక్షాంశం అని అంటున్నాం. దానికి మరొక పేరు భూమధ్య రేఖ. భూమధ్య రేఖ అని అంటున్నాము, లేదా ఈక్వెటార్ ఆర్ గ్రేట్ సర్కిల్ అని అంటున్నాం. అదే విధంగా భూమధ్య రేఖ భూమిని 2 సమానార్ధ భాగాలుగా విభజిస్తుంది. ఉత్తరం వైపు ఉన్న సమాన భాగమేమో ఉత్తరార్ధగోళం, దక్షిణం వైపు ఉన్న సమాన భాగం దక్షిణార్ధగోళం. సో నార్థన్ హెమిస్ఫియర్ అండ్ సౌతర్న్ హెమిస్ఫియర్ డివైడెడ్ బై ద ఈక్వెటార్. ఆ విధంగా తీసుకునే క్రమంలో ఇక్కడ అక్షాంశాలు, ప్రధాన అక్షాంశాలు మనం 2 గుర్తుపెట్టుకోవాలి. ఏంటా ప్రధాన అక్షాంశాలు అన్నప్పుడు తీసుకున్నప్పుడు ఇక్కడ తీసుకున్నప్పుడు ఈ భూమధ్య రేఖకు ఉత్తర దిశలో కర్కట రేఖ అనేది ఉంటుంది. కర్కట రేఖ ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అని అంటాం. ఇది 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం. అలానే భూమధ్య రేఖకు దక్షిణంగా ఉన్నది 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం. దాన్ని మకర రేఖ ఆర్ ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అని అంటాము. భూమధ్య రేఖకు ఉత్తర దిశలో 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ, దక్షిణ దిశలో ఉన్న 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మకర రేఖ అని అంటున్నాం. అదే విధంగా కర్కట రేఖకు 66.5 డిగ్రీల వద్ద ఉన్నదాన్ని ఆర్కిటిక్ వలయము, మకర రేఖకు 66.5 డిగ్రీల వద్ద ఉన్నదాన్ని అంటార్కిటిక్ వలయం. ఇక పైకి వెళ్తూ దక్షిణం వైపు వస్తున్న కొలది 90 డిగ్రీల వద్ద ఉన్నదాన్ని ఉత్తర ధ్రువం, 90 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని దక్షిణ ధ్రువం అని అంటాము. ఇలా అక్షాంశాలు మొత్తం 181 ఉంటే ఈ ప్రధానమైనవి భూమధ్య రేఖ, కర్కట రేఖ, మకర రేఖ, ఆర్కిటిక్ వలయం, అంటార్కిటిక్ వలయం, ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం. ఇవి ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఇవే ఎందుకు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇవి భూమి మీద ఉన్న శీతోష్ణ స్థితిని మనకు క్లియర్ గా తెలియజేస్తాయి. అంటే భూమధ్య రేఖ నుండి కర్కట రేఖ వైపు, భూమధ్య రేఖ నుండి మకర రేఖ వైపు వెళ్తున్న కొలది ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే 0 to 23.5 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాన్ని ఉష్ణమండలం అని అంటాం. ఈ ప్రాంతం దీన్ని ఉష్ణమండలం అని అంటాము. సో నెక్స్ట్ ఇటువైపు 23.5 నుండి 66.5 వైపు ఉత్తరం దక్షిణార్ధగోళంలో తీసుకున్నప్పుడు దాన్నేమో సమశీతోష్ణ మండలం అంటాము. అదేవిధంగా 66.5 నుండి 90 వైపు వెళ్తున్న కొలది ధ్రువ మండలాలు అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. సో ఆ విధంగా దానికి గల కారణం ఏంటి అంటే మనము అక్షాంశాలు భూమి మీద శీతోష్ణ స్థితిని తెలియజేస్తాయి. అంటే వర్షాపాతాన్ని, ఉష్ణోగ్రతను, ఆ ప్రాంతంలో ఉన్న వాతావరణంలోని ఆర్ద్రతను ఈ అక్షాంశాల ఆధారంగా మనం తెలుసుకోవచ్చు. అంటే అక్షాంశాల వల్ల మనకి ఏం తెలుస్తుందండి? ఒక ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితి. లాటిట్యూడ్స్ రిప్రజెంట్స్ as climate on particular area on the earth. సో అట్లా శీతోష్ణ స్థితిని తెలియజేస్తాయి. అక్షాంశాలు, రేఖాంశాలు 2 కలిస్తేనేమో ఒక ప్రాంతం యొక్క ఉనికిని తెలియజేస్తాయి. ఒక ప్రాంతం గురించి తెలుసుకోవడానికి 2 ఊహా రేఖలు మనకు కారణం అవుతుంటాయి.
అంటే ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ భారతదేశంలో ఢిల్లీ అనే నగరం ఎక్కడ ఉంది అంటే 2 అక్షాంశాలు రేఖాంశాల మధ్య ఉన్న ప్రాంతాన్ని మనం లొకేట్ చేస్తూ ఉంటాము. అలా రెండూ కలిస్తేనేమో ఇక వివిధ ప్రాంతాల గురించి, సముద్రాలు, ఖండాలు, పర్వతాలు, వీటి గురించి అధ్యయనం చేస్తే, విడివిడిగా అక్షాంశాల గురించి తీసుకున్నప్పుడు అక్షాంశాలు శీతోష్ణస్థితిని తెలియజేస్తాయి, రేఖాంశాలేమో సమయాన్ని తెలియజేస్తాయి. ఈ 2 పాయింట్స్ మనకు టెట్ లో చాలా ఇంపార్టెంట్. వింటే క్లాస్ ఈజీగానే ఉంటుంది, బట్ అక్కడ క్వశ్చన్ చేసే విధానంలో చాలా డిఫికల్ట్ గా ఉంటాయి. కాబట్టి ఈజీగా అనిపించినాయని కంపల్సరీ మనం వినాలి, పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వాలి. సో రైట్, ఇలా తీసుకున్నప్పుడు సరే అక్షాంశం మనకు రేఖాంశాల పరంగా తీసుకున్నప్పుడు మొత్తం అక్షాంశాల సంఖ్య 180 ఎక్కడ అన్నాము. అదే విధంగా అక్షాంశాలన్నీ ఎక్కడ కూడా ఏ 2 అక్షాంశాలు ఢీకొనవు లేదా ఖండించుకో. భూమి మీద ఉన్న 180 అక్షాంశాలు ఏ 2 అక్షాంశాలు కూడా ఖండించుకోవు. సో వాటిని అలా సమాంతర వృత్తాలు లేదా ప్యారలల్ సర్కిల్స్ అని అంటారు. సో భూమధ్య రేఖ దగ్గరనేమో ఉన్నతంగా ఉండి నెమ్మదిగా ధృవాల వైపు వెళ్తున్న కొలది అక్షాంశాలు 90 డిగ్రీల వద్ద బిందువులుగా అంతమవుతుంటాయి, డాట్స్. సో అలా భూమధ్య రేఖ వద్ద ఉన్న అక్షాంశాలను నిమ్న అక్షాంశాలు, 23.5 నుండి 66 మధ్యలో ఉన్న అక్షాంశాలు మధ్య అక్షాంశాలు, 66.5 తర్వాత 90 వరకు ఉత్తర దక్షిణ అర్ధగోళాల్లో ఉన్న వాటినేమో ఉన్నత అక్షాంశాలు అని అంటారు. ఇవి కూడా అక్షాంశాల రకాలు, ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ లేవు కదా బుక్ లో అనిపిస్తుంది, కానీ కంపల్సరీ మనం ఇప్పుడున్న ఈ బుక్స్ ఎస్సీఆర్టీలో కానీ ఎన్సీఆర్లో తీసుకున్నట్టయితే డైరెక్ట్ టాపిక్ లో కొంత ఉంటుంది, బాక్స్ ఐటమ్ లో కొంత ఉంటుంది, క్వశ్చన్స్ రూపంలో మీ ఉపాధ్యాయులను అడగండి, మీ ఇరుగు పొరుగు వారిని అడగండి, ఆ క్వశ్చన్ రూపంలో కొంత టాపిక్ ఉంటుంది. సో అవి మనకి ఇక్కడ టెట్ లో ఇవి అడుగుతుంటారు. ఇది మనకు బుక్ లో కనిపించలేదే అనిపిస్తుంది, కానీ మనం చదివే పేజీలోనే ఉంటుంది అక్కడ. అర్థమైందా? సో ఆ విధంగా మనం ఈ విషయాలు నేను చెప్తున్నాను. నెక్స్ట్ తీసుకున్నట్టయితే సరే ఇక్కడ మరి రేఖాంశాలు ఏంటి అన్నప్పుడు, రేఖాంశాలు భూమి మీద గీయబడిన నిలువు ఊహారేఖలు, ఇవన్నీ నిలువుగా గీయబడ్డ ఊహారేఖలు ఇవన్నీ. ఓకేనండి. ఇదేమో అక్షాంశాలకు సంబంధించిన అంశాలు. ఇది ఇప్పుడు చెప్పాను కదా, ఈక్వెటార్, ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్, ఆర్టికల్ సర్కిల్, ఆర్కిటిక్ సర్కిల్, అంటార్కిటిక్ సర్కిల్, యాజ్ వెల్ నార్త్ అండ్ సౌత్ పోల్. ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఈ విధంగా ఇది కూడా అక్షాంశాలకు సంబంధించి. దెన్ రేఖాంశాల పరంగా తీసుకున్నప్పుడు ఈ విధంగా ఉంటుంది. భూమి మీద మధ్య గుండా వెళ్ళది గీయబడ్డ ఊహారేఖ, ఇది 0 డిగ్రీ రేఖాంశం. 0 డిగ్రీ. ఈ 0 డిగ్రీ రేఖాంశం అనేది భూమిని సమాన అర్ధ భాగాలుగా విభజిస్తుంది. ఇటువైపు ఏమో పూర్వార్ధగోళం, ఇటువైపు పశ్చిమార్ధగోళం, ఈస్టర్న్ హెమిస్ఫియర్ అండ్ వెస్టర్న్ హెమిస్ఫియర్. సో ఇలా మొత్తం రేఖాంశాల సంఖ్య ఎంత అంటే, భూమి మీద రేఖాంశాలు అనేటివి సమయాన్ని తెలియజేసే ఊహారేఖలు మొత్తం 360 రేఖాంశాలు ఉంటే, ఇటు తూర్పు వైపున 180, పశ్చిమ వైపున 180 ఉంటాయి. అర్థమైందా? అయితే ఇక్కడ ఇంకొక చిన్న అంశం ఏంటిదంటే, మనం ఇలా చదివే క్రమంలో ఇంకో అంశం కూడా మీకు చెప్తాను. ఇక్కడ చూడండి. సో ఇలా మనం భూమి అనేది గోళాకారంగా ఉన్నప్పుడు భూమి అనేది పశ్చిమం నుండి తూర్పు వైపు ఈ విధంగా ఆత్మభ్రమణం చేస్తూ ఉంటుంది. 23.5 డిగ్రీల కోణంతో వంగి ఆత్మభ్రమణం చేస్తూ ఉంటుంది. సో అలా చేసే క్రమంలోని పగలు రాత్రి ఏర్పడుతుంటాయి. సో ఆ విధంగా భూమి మీద కొరియాలిస్ ప్రభావం ఉంటుంది. అర్థమైందండి? ఈ క్రమంలో రేఖాంశాలు తూర్పు వైపు తిరుగుతున్న క్రమంలో ఇక్కడ నుంచి ఇటువైపు వెళ్లే కొలది 180 అనే నెంబర్ వస్తుంది. ఇటువైపు నుండి వెళ్ళేటప్పుడు దాన్ని మళ్ళీ 180 అంటాం. ఒక రేఖాంశాన్ని 2 సార్లు లెక్కిస్తాం. 0 నుండి తూర్పు వైపు 180, 0 నుండి పశ్చిమ వైపు నుండి 180. ఒక రేఖాంశం 2 సార్లు లెక్కిస్తాం. అలా 2 సార్లు లెక్కించే రేఖాంశం ఏది? దానివల్ల మనకు జరిగే ప్రయోజనం ఏంటి అంటే, 2 సార్లు లెక్కించే రేఖాంశం 180 డిగ్రీల తూర్పు మరియు పశ్చిమ రేఖాంశం, 180 డిగ్రీస్ ఈస్ట్ అండ్ వెస్ట్ లాంగిట్యూడ్. అర్థమైందా? 180 డిగ్రీల తూర్పు మరియు పశ్చిమ రేఖాంశం గుర్తుపెట్టుకోండి. సో దీనినే ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని అంటారు. అంతర్జాతీయ దినరేఖ అని గుర్తుపెట్టుకోండి. క్రింది వాటిలో ఏది అంతర్జాతీయ దినరేఖ అన్నప్పుడు 0 డిగ్రీ ఇస్తాడు, 180 ఇస్తాడు, 82.5 ఇస్తాడు, 120 ఇస్తాడు. సో మళ్ళీ దాని కింద ఏమి ఇస్తాడు? ఎన్ని సరైనవని ఇస్తాడు. ఇలా క్వశ్చన్ చాలా పెద్దగా ఉంటది కాబట్టి 180 డిగ్రీల తూర్పు పశ్చిమ అందం గుర్తుపెట్టుకోండి. ఈస్ట్ అండ్ వెస్ట్, నాట్ ఏ ఈస్ట్, నాట్ ఏ వెస్ట్.
తూర్పు పశ్చిమ సపరేట్ కాకుండా తూర్పు పశ్చిమ రేఖాంశం అని గుర్తుపెట్టుకోండి. అంతర్జాతీయ దినరేఖ అంటారు. ఎందుకంటారని చెప్తాను నేను. సో ఇక అంతకంటే ముందు మొత్తం రేఖాంశాల సంఖ్య ఎంత అనుకున్నాము? 360. ఈ 360 రేఖాంశాలు అన్ని ఏంటి? భూమి మీద తూర్పు నుండి పశ్చిమ నుండి తూర్పుకి సూర్యుడికి ఎదురుగా వెళ్తూ ఉంటాయి. అంటే భూమి ఆత్మభ్రమణం చెందినప్పుడు రేఖాంశాలన్నిటి కూడా కదులుతున్నట్టుగా. సో ఆ క్రమంలో ఇవన్నీ ఏమవుతాయంటే ధ్రువాల వద్ద, ఈ ప్రాంతం ఇక ధ్రువాలు అనుకున్నాం, ధ్రువాల వద్ద ఖండించుకుంటాయి. కాబట్టి రేఖాంశాలన్నీ అర్ధవృత్తాలండి, అర్ధవృత్తాలు, సెమీ సర్కిల్స్. ఇవన్నీ సమయాన్ని తెలియజేస్తాయి. 360 రేఖాంశాలు. సో ఇలా వెళ్తున్న కొలది తూర్పు వైపు భూమి ఆత్మభ్రమణం చేసేటప్పుడు ఒక రేఖాంశం కంప్లీట్ గా 1 డిగ్రీ కోణంతో కదులుతూ ఉంటుంది. 1 డిగ్రీ కోణంతో కదులుతూ ఉండడానికి పట్టే సమయం 4 నిమిషాలు. 1 డిగ్రీ కోణంతో కదలడానికి పట్టే సమయం 4 నిమిషాలు, 4 minutes. అలా తూర్పు వైపు వెళ్తున్న కొలది ఒక రేఖాంశం నుండి ఇంకో రేఖాంశం, ఇంకో రేఖాంశం నుండి మరో రేఖాంశం కింద భూమి కదులుతున్న క్రమంలో ప్రతి 2 రేఖాంశాల మధ్య సమయం 4 minutes ఉంటుంది. తూర్పు వైపు వెళ్తే 4 నిమిషాలు యాడ్ అవుతూ ఉంటుంది ఉన్న సమయానికి. అదే విధంగా ఈ పశ్చిమ నుండి వెనక్కి వస్తుంటే తగ్గుతుంటుంది. ప్రతి రేఖాంశం ఇటువైపు జరిగిన కొద్దీ, అంటే ముందుకు జరుగుతున్న కొద్దీ టైం ఇటు తగ్గుతుంది, తూర్పు వైపు పెరుగుతుంది. గమనించాడు. అట్లా తూర్పు వైపున్న దేశాలు ముందుంటాయి సూర్యుడికి ఎదురుగా, పశ్చిమ వైపు ఉన్న దేశాలు వెనకుంటాయి. అట్లా తూర్పు వైపు ఉన్న దేశాలు సూర్యోదయం అవుతున్నప్పుడు పశ్చిమ వైపు ఉన్న దేశాల్లో టైం అనేది వెనుకుంటుంది. అలా తీసుకున్నప్పుడు ఎలా గమనించారు అంటే ఈ 0 డిగ్రీ రేఖాంశం ఏదైతే ఉందో ఈ 0 డిగ్రీ రేఖాంశాన్ని ప్రపంచమంతా ప్రామాణిక రేఖాంశంగా తీసుకుంది. ఏ ప్రామాణిక రేఖాంశం? మరి టైం జోన్ గా తీసుకుంది. సో ఇది ఈ 0 డిగ్రీ రేఖాంశం భూమి మధ్యలో ఉంది. అయితే 0 డిగ్రీ రేఖాంశం అనేది యూరోప్ లో, ఇంగ్లాండ్ లోని గ్రీన్విచ్ మీదుగా వెళ్తుంది కాబట్టి దీన్ని గ్రీనిచ్ రేఖాంశం అని అంటారు. ఈ గ్రీనిచ్ రేఖాంశం అనేది ఇటువైపు ఉన్న మొత్తం అన్ని ప్రపంచ దేశాలకు ఒక ప్రామాణికమైన టైం జోన్. దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఆయా దేశాలు వాళ్ళ భూభాగం మీదుగా వెళ్తున్న రేఖాంశాలను టైం జోన్స్ గా తీసుకున్నాయి. దాంట్లో మన ఇండియా యొక్క టైం జోన్ ఏంది? ఇండియన్ స్టాండర్డ్ టైం 82.5 ఈస్ట్ లాంగిట్యూడ్, 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అనేది మన ఇండియా ప్రామాణిక సమయ రేఖాంశం లేదా అంగీకృత రేఖాంశం, ప్రామాణిక కాలమానం. ఇది 1947 సెప్టెంబర్ 1 నుండి దీన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది ఈ టైం జోన్ ను. అలా 0 డిగ్రీ నుండి మనం 82.5 డిగ్రీల రేఖాంశంలో ముందున్నాం. 0 నుండి 82, ఎందుకంటే 82.5 భారతదేశం మధ్య గుండా వెళ్తుంది, 5 రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఉత్తరప్రదేశ్ నుండి స్టార్ట్ చేస్తే ఉత్తరప్రదేశ్ తర్వాత మనకి ఏంటిది ఇక్కడ, ఓకే, సో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ ఇట్లా. సో అట్లా ఆయా రాష్ట్రాల మీద వెళ్తుంది కాబట్టి దానికి ఈ 0 డిగ్రీకి మధ్య ఉన్న రేఖాంశాల సంఖ్య ఎంత? 82.5. ఈ 82.5ను మనం 4తో మల్టిప్లికేషన్ చేస్తే మొత్తం 5 గంటల 30 నిమిషాల సమయ వ్యత్యాసంలో మనం ఉంటాము. అలా 5 గంటల 30 నిమిషాలు మనము ఇంగ్లాండ్ తో పోలిస్తే, లండన్ తో పోలిస్తే మనం ముందున్నాం. అట్లా మన టైం అనేది ప్లస్ అవుతూ ఉంటుంది, మనకు టైం యాడ్ అవుతూ ఉంటుంది. మన వెనకాల వాళ్ళు ఇక్కడ ఆత్మభ్రమణం చెందుతూ ఉంటారు. సో అట్లా రేఖాంశాలకు సంబంధించిన అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి.